చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1966 నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ స్థాపన మరియు జాతీయ భద్రతా దినోత్సవం. 1966వ సంవత్సరంలో భారతదేశంలో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఎన్ఎస్సి స్థాపించబడింది. పరిశ్రమలు, కార్మికులు మరియు ప్రజల భద్రతను ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ప్రతి సంవత్సరం మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా దినోత్సవం నేషనల్ సేఫ్టీ డేగా జరుపుకుంటారు. ఎన్ఎస్సి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే, స్వాతంత్రం తర్వాత దేశంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఫ్యాక్టరీలు, గనులు, నిర్మాణ రంగాల్లో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతపై అవగాహన అత్యవసరమైంది. ఈ అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే, పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, కార్మికులకు భద్రతపై శిక్షణ, ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు, రహదారి భద్రత, అగ్ని ప్రమాద నియంత్రణ వంటి అంశాలపై ప్రచారం దీని యొక్క ప్రధాన లక్ష్యాలు. జాతీయ భద్రతా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 4వ తేదీన భద్రతా ప్రమాణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాలలు, పరిశ్రమలు, కార్యాలయాల్లో భద్రతా ప్రతిజ్ఞలు, సెమినార్లు, డ్రిల్లులు నిర్వహించబడతాయి. భద్రతే ప్రథమ కర్తవ్యం. భద్రత ముందుగా, సేఫ్టీ ఫస్ట్ అనే నినాదంతో ఈ దినోత్సవం ప్రజలకు బాధ్యతను గుర్తు చేస్తుంది. ఒక చిన్న జాగ్రత్త అనేక ప్రాణాలను రక్షించగలదు. 1966వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటికి దేశంలో భద్రతా సంస్కృతిని బలోపేతం చేస్తుంది. భద్రతే జీవితం, జాగ్రత్తే రక్షణ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.